యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే హైదరాబాద్లో దీక్షలు చేపడుతున్నారో అలాగే ఇక్కడ కూడా విజయవాడలో అంటే సీమాంధ్ర ప్రాంతంలో కూడా పూర్తిగా దీక్షలు చేస్తున్న పరిస్థితి. వీరు ఏకైక డిమాండ్తో ముందుకు వెళ్తున్నారు. వారి ఎంప్లాయీస్ కోసం దాచుకున్న డబ్బులను వారి కష్టార్జితాన్ని ఆర్టీసీ యాజమాన్యం అన్యాక్రాంతం చేస్తుందని కూడా వీరు వాపోతున్న పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం మనం ఏపీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి అయినటువంటి వైవీరావు గారు దీక్షలో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైవీరావు గారు, చెప్పండి, ఎటువంటి డిమాండ్తో మీరు ఈ దీక్షకు కూర్చున్నారు? ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యం ఎటువంటి తప్పులు చేస్తూ వస్తుంది? ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుల ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం ఆర్టీసీ కార్మికులు 1952 సంవత్సరంలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్థాపించుకున్నారు. ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం బయట కాల్మనీ వ్యాపారుల నుంచి ఉద్యోగులను కాపాడటం కోసం అతి తక్కువ వడ్డీకి ఈ రుణాలు తీసుకునే సౌకర్యం దీంట్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇది కార్మికులు లోన్ పెట్టుకుంటే 4 రోజులకి లోన్లు వచ్చేటువంటి పరిస్థితి. ఆర్టీసీలో కార్మికులు కూడా వాళ్ళ పిల్లల చదువుల కోసమో, వాళ్ళ పిల్లల వివాహాల నిమిత్తమో, లేదా వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తమో ఈ లోన్లు వాడుకుంటారు. అటువంటిది గత 4 సంవత్సరాల క్రితం వరకు కూడా అటువంటి సాంప్రదాయం కొనసాగింది. లోన్ పెడితే 4 రోజులకు వచ్చేది. కానీ గత 4 మాసాల నుంచి ఆర్టీసీ యాజమాన్యం మా దగ్గర రికవర్ చేసేటువంటి ఏదైతే రికవరీ అమౌంట్ ఉందో అది సుమారు 240 కోట్ల రూపాయలు ఈ రోజున యాజమాన్యం సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం వలన 4 మాసాలుగా కార్మికులు లోన్లు రాకుండా వాడి పిల్లల చదువులు ఇబ్బందులు పడుతూ అనేక ఆర్థికంగా నష్టాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సార్, ఇప్పటికే ప్రైవేట్ బస్ వ్యవస్థ సీమాంధ్ర ప్రాంతంలో చాలా పటిష్టంగా ఉంది. చాలా చోట్లకి సర్వీసులను కూడా నడుపుతుంది. ఒకవేళ ఇదే పందాలో కనుక ఆర్టీసీ నడిస్తే ఖచ్చితంగా అది పేటరేగిపోయే పరిస్థితి. దీన్ని ఎలా అడ్డుకోవాలని మీరు కోరుతున్నారు? ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ బస్ యజమానులు. ఇక మేము దీన్ని ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఇవాళ నేను దేశం కూర్చున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఎంపీ గారే ఒక ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్ట్ నడిపేటువంటి ఒక అధికారి. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీకి మొట్టమొదటి నుంచి కూడా శత్రువు ఉన్నారంటే ప్రైవేట్ ఆపరేటర్. ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఆపరేటర్లు ఎక్కువగా ఉన్నారు. అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నా, ఇక్కడ కేసీ నాని గారు ఉన్నా, ఇంకో చోట ఇంకో ఆయన ఉన్నా, ఏదైనా ఆర్టీసీకి మాత్రం తీవ్ర నష్టం తీసుకొచ్చేది మాత్రం ప్రైవేట్ ఆపరేటర్లే. రైట్, మనం చూస్తున్నాం. మొత్తానికైతే తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద కసరత్తుకే దిగినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా నిరవధిక దీక్షలతో పాటుగా 2వ తారీఖు నుండి సమ్మె సైరన్ని కూడా మోగిస్తున్న పరిస్థితి.